ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 6.4లో ఉన్న థర్డ్ అండ్ ఫోర్త్ ప్రాబ్లం గురించి నేర్చుకుంటున్నాం. మీకు ప్రీవియస్ 2 ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఒక వీడియో ఉంది, అవి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అందులో చెక్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థర్డ్ ప్రాబ్లం చూడండి. ద adjacent pie chart given in the expenditure on various items డ్యూరింగ్ ఏ మంత్ ఫర్ ఏ ఫ్యామిలీ. ఓకేనా, సో ఇక్కడ పై చార్ట్లో వచ్చేసరికి ఒక మంత్కి ఎన్ని ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు. ఓకే, సో ఇన్ ద ఫిగర్ యాంగిల్స్ మేడ్ బై ఈచ్ సెక్టార్ ఎట్ ద సెంటర్ ఆర్ గివెన్, దెన్ ద ఆన్సర్ ద ఫాలోయింగ్. ఇక్కడ వచ్చేసరికి మీకు సెక్టార్ అంటే ఇక్కడ వచ్చేసరికి పై చార్ట్, ఈ పై చార్ట్లో కొంచెం అంటే సర్కిల్లో కొంచెం భాగాన్ని వచ్చేసరికి సమ్ పార్ట్ని వచ్చేసరికి మనం సెక్టార్ అంటాము. ఓకేనా, సో అయితే ఇక్కడ మీకు కొన్ని సెక్టార్స్ ఇచ్చారు, సో ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఇచ్చారు కదా, సో వాటికి మీరు ఆన్సర్ చేయాలి. ఇఫ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ రెంట్ ఈస్ 3000 రూపీస్. ఓకేనా, సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఈ పాయింట్స్. రెంట్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఏ కలర్లో ఉందో చూడండి, సో అదే ఇక్కడ పిక్చర్లో చూడండి ఎక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది. ఓకేనా, సో ఇది వచ్చేసరికి వాళ్ళు రెంట్ అని ఇచ్చారు. మీకు డౌట్ ఉంటే ఏం చేస్తారంటే పెన్సిల్తో రాసేసుకోండి, ఇది వాళ్ళు ఇచ్చింది రెంట్. ఓకే, సో ఇది రెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్, ఈ పింక్ కలర్తో ఇచ్చారు, సో ఇది ఎడ్యుకేషన్. ఓకే, సో గ్రీన్ వచ్చేసరికి మీకు సేవింగ్స్ అని ఇచ్చారు, సో ఇది వచ్చేసరికి మీకు సేవింగ్స్. అండ్ ఇది వచ్చేసరికి ఫుడ్. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, సో మీకు ఇక్కడ కలర్స్ని చూసి ఇక్కడ రాసేసుకోండి. ఫస్ట్ వచ్చేసరికి సో ఎక్స్పెండిచర్ ఆన్ రెంట్ వచ్చేసరికి అంటే రెంట్ మీద అతను వచ్చేసరికి 3000 రూపీస్ ఇచ్చాడు. ఓకేనా, సో రెంట్ వచ్చేసరికి దెన్ హౌ మచ్ అమౌంట్ దే సేవ్డ్, అయితే ఎంత మనీని సేవ్ చేశారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో రెంట్ వచ్చేసరికి 3000 అని చెప్తున్నారు, సో అంటే సేవింగ్స్ అంటే ఈ పార్ట్ ఎంత ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే రెంట్ ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది అండ్ సేవింగ్స్ కూడా 90 డిగ్రీస్ ఉంది. ఈ గ్రీన్లో చూడండి 90 డిగ్రీస్ ఉంది, అంటే రెండు సేమ్ ఉన్నాయి. సో ఈ పార్ట్ వచ్చేసరికి మీకు అంటే చూడండి ఈ పార్ట్ వచ్చేసరికి మీకు 3000 అయితే ఈ పార్ట్ అంటే ఈ గ్రీన్ షేడ్ కూడా మీకు 3000 అవుతుంది, ఎందుకంటే సేమ్ యాంగిల్ ఉంది కాబట్టి ఇది 3000 అయితే ఇది కూడా 3000 అవుతుంది. సో సేవింగ్ ఎంత అవుతుంది, 3000 అవుతుంది. ఓకేనా, సో సేవింగ్ 3000. ఫస్ట్ వన్కి వచ్చేసరికి 3000 ఆన్సర్ వచ్చేసరికి. ఓకే, సో ఇది నేను లాస్ట్లో నోట్స్ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. అండ్ విచ్ ఐటమ్ ద ఎక్స్పెండిచర్ ఈజ్ మినిమం. ఇక్కడ ఉన్న 4 ఐటమ్స్లో ఏ ఎక్స్పెండిచర్ అనేది మినిమం అంటే దేనికి తక్కువ ఖర్చు పెట్టారు అనేది అడుగుతున్నారు. ఓకేనా, సో అంటే ఏదైతే తక్కువ వాల్యూ ఉందో సో అదే మినిమం ఎక్స్పెండిచర్ అవుతుంది. సో ఇక్కడ 90, 60, 90, 120. సో ఏది స్మాలెస్ట్, 60 స్మాలెస్ట్. అవునా, ఇక్కడ ఉన్న నెంబర్స్లో. సో అంటే ఎడ్యుకేషన్కి అతను మినిమం, ఎడ్యుకేషన్కి అతను తక్కువ ఖర్చు పెట్టాడు. ఓకేనా, సో సెకండ్ వన్కి వచ్చేసరికి ఆన్సర్ ఎడ్యుకేషన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. అండ్ విచ్ ఐటమ్ ద ఎక్స్పెండిచర్ ఈజ్ మ్యాక్సిమం, దేనికి ఎక్కువ ఖర్చు పెట్టారు అని అడుగుతున్నారు. ఓకేనా, సో దేనికి ఎక్కువ ఖర్చు పెట్టాడు, ఇది వచ్చేసరికి 120 డిగ్రీస్ ఉంది. సో ఇక్కడ ఉన్న 4 నెంబర్స్లో ఇదే హైయెస్ట్ కదా, సో అంటే ఫుడ్కి వచ్చేసరికి అతను ఎక్కువ ఖర్చు పెట్టాడు. ఓకేనా, సో ఇది మీకు లాస్ట్లో నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. The following data shows the number of students opting different subjects in college. మీరు సపోజ్ కాలేజ్కి మీకు 10th వరకు వచ్చేసరికి కామన్గా ఉంటాయి అందరికి వచ్చేసరికి సబ్జెక్ట్స్, బట్ ఇంటర్ నుంచి ఏంటంటే ఇప్పుడు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ ఇట్లా ఉంటాయి కదా. సో గ్రూప్స్ వచ్చేసరికి ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది అండ్ బైపీసీలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. గ్రూప్ని సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఎంపీసీ తీసుకుంటే మ్యాథ్స్ ఉంటుంది, బైపీసీ తీసుకుంటే మ్యాథ్స్ ఉండదు, సిఈసీ తీసుకున్నా మ్యాథ్స్ ఉండదు. సో ఇట్లాగా కాలేజ్లో వచ్చేసరికి డిఫరెంట్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఆప్టింగ్ చేసుకున్నారు. అంటే బాటనీ వచ్చేసరికి 45 స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకున్నారు బాటనీ సబ్జెక్ట్ వచ్చేసరికి. మ్యాథ్స్ వచ్చేసరికి 60 మెంబర్స్ మ్యాథ్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఫిజిక్స్ని వచ్చేసరికి 20 స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. కెమిస్ట్రీ వచ్చేసరికి 30 స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకున్నారు.
ఎకనామిక్స్ వచ్చేసరికి 10 స్టూడెంట్స్ అండ్ కామర్స్ వచ్చేసరికి 15 స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. కన్స్ట్రక్ట్ ఏ పై డయాగ్రామ్ టు రిప్రజెంట్ ఆల్ అబౌట్ డేటా. ఓకేనా. సో ఇక్కడ ఉన్న డేటాని మనం పై చార్ట్లో చూపించాలి. పై చార్ట్ అంటే ఇక్కడ చూడండి, పై డయాగ్రామ్ అంటే ఇట్లా మీకు సర్కిల్ వస్తుంది. ఓకే. సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఇలా సర్కిల్ గీసుకోండి. సర్కిల్ టోటల్ సర్కిల్ వచ్చేసరికి మీకు 360 డిగ్రీస్. ఇక్కడ మీకు వచ్చేసరికి బాటనీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, కామర్స్ ఇవి యాడ్ చేయండి. ఎంత వస్తాయి? సో అంటే టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 180 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేస్తామంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసరికి 180. నేను ఈ ప్రాబ్లమ్ని 2 మెథడ్స్ చెప్తాను, మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. సో ఫస్ట్ వచ్చేసరికి పెన్సిల్ తీసుకోండి. సో పెన్సిల్ తీసుకొని 180 స్టూడెంట్స్ ఉన్నారు కదా, సో దీన్ని ఆఫ్ చేయండి. ఫస్ట్ వచ్చేసరికి పెన్సిల్తో ఫస్ట్ ఆఫ్ చేస్తే మీకు ఇది 90, అవునా. ఈ పార్ట్ 90 ఉంటుంది, ఈ పార్ట్ 90 ఉంటుంది. ఓకే. సో అండ్ ఇంకా మీరు ఇంకొకటి కట్ చేస్తే, సో అంటే ఈచ్ పార్ట్ వచ్చేసరికి, సో మీకు హాఫ్ సర్కిల్ అయితేనేమో, అంటే ఈ హాఫ్ అయితేనేమో 90 ఉంటుంది, ఈ హాఫ్ 90 ఉంటుంది. సో టోటల్ సర్కిల్ వచ్చేసరికి ఫస్ట్ నేను 180 అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇక్కడ నేను 4 పార్ట్స్ చేశాను. సో బై 4 వేస్తున్నాను. సో మీరు క్యాన్సిల్ చేస్తే చూడండి, 4 1s 4 4s 16, ఇక్కడ 2 ఉంటుంది, 4 5s 20. అంటే ఈచ్ పార్ట్ వచ్చేసరికి మీకు 45 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా. సో ఈచ్ వన్ వచ్చేసరికి 45. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చేసరికి చూడండి, బాటనీ వచ్చేసరికి 45 స్టూడెంట్స్ అన్నారు. అంటే సో ఈచ్ పార్ట్ వచ్చేసరికి మనం 45 అనుకున్నాం కదా, సో ఈ హాఫ్ పార్ట్ వచ్చేసరికి బాటనీ అవుతుంది. ఓకే. సో ఈ బాటనీ వచ్చేసరికి 45 స్టూడెంట్స్ అన్నారు. సో అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు మీరు పెన్ తీసుకొని ఏం చేస్తారంటే గీసేసేయండి. ఓకే. ఇంకొకసారి క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మనకు అక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని యాడ్ చేస్తే, అంటే బాటనీలో 45, మ్యాథ్స్లో 60, ఇట్లా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ని యాడ్ చేస్తే 180 వస్తుంది. ఈ టోటల్ సర్కిల్ వచ్చేసరికి నేను 180 అనుకుంటున్నాను. ఈ సర్కిల్ని నేను 4 పార్ట్స్కి డివైడ్ చేశాను. డివైడ్ చేస్తే ఈచ్ పార్ట్ వచ్చేసరికి 45 ఉంటుంది. ఓకేనా. సో బాటనీ వచ్చేసరికి 45 స్టూడెంట్స్ అన్నారు. సో బాటనీ వచ్చేసరికి 45 గీసేసేయండి. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ చూడండి, మ్యాథ్స్ వచ్చేసరికి 60 అన్నారు. ఈ పార్ట్ వచ్చేసరికి 45, అవునా. సో మనకి 60 అంటే ఇది కొంచెం ఇటు సైడ్ గీయాలి. ఓకే. సో చూడండి, ఇది పార్ట్ 45. సో 60 అంటే 45కి ఎబోవ్ కదా. ఓకేనా. సో ఇంకొక 15 యాడ్ చేయాలి కదా. సో అంటే నేను ఇక్కడ వరకు గీస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఎరేజర్ తీసుకొని ఏం చేస్తారంటే మీరు ఈ పెన్సిల్తో గీసిన దాన్ని రఫ్ చేయండి. ఓకే. సో ఈ పెన్సిల్తో గీసిన దాన్ని రఫ్ చేయండి. ఇది వచ్చేసరికి మీకు మ్యాథ్స్ అనుకున్నాం కదా, సో మ్యాథమెటిక్స్ రాసేసేయండి. మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 60. ఓకేనా. సో ఇక్కడికి 45, సో మనం కొంచెం పెంచాం కాబట్టి 60 అయ్యింది. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడికి 45 మనం ఒక 15 యాడ్ చేసాము ఇక్కడికి వచ్చేసరికి, అవునా. సో ఇక్కడి నుంచి ఈ పార్ట్ వచ్చేసరికి మీకు యాక్చువల్గా ఇక్కడి నుంచి ఈ పార్ట్ వచ్చేసరికి 45. సో 15 వచ్చేసరికి మనం దీంట్లోకి అంటే ఈ సెక్టార్లోకి యాడ్ చేసాం. అంటే 45లో నుంచి ఒక 15ని సబ్ట్రాక్షన్ చేయండి. ఎంత ఉంటుంది? 30 ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మీకు 30 ఉంటుంది. ఓకేనా. సో 30 ఉన్నది ఏదైనా ఉందా? కెమిస్ట్రీ ఉంది. ఓకేనా. సో అంటే సో ఇది వచ్చేసరికి మీకు కెమిస్ట్రీ అవుతుంది. ఓకే. సో ఇది వచ్చేసరికి మీకు కెమిస్ట్రీ, ఈ పార్ట్ వచ్చేసరికి కెమిస్ట్రీ 30 అన్నారు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినా కూడా సో ఈచ్ పార్ట్ వచ్చేసరికి 45. సో ఈ పార్ట్ ఫస్ట్ ఈ పార్ట్ వచ్చేసరికి మీకు 45 అన్నారు. అండ్ 60 + 30 అంటే ఎంత వస్తుంది? 90 వస్తుంది. సో ఇక్కడ 2 పార్ట్స్ని యాడ్ చేసినా కూడా మీకు 90 వస్తుంది. ఓకేనా. సో ఇది 30, ఇది 60. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇంకా ఏమున్నాయి. ఫిజిక్స్ ఒకటి ఉంది, ఎకనామిక్స్ ఒకటి ఉంది, కామర్స్ ఒకటి ఉంది. సో ఈ పార్ట్లో మనం ఫిజిక్స్, ఎకనామిక్స్, కామర్స్ చూపించాలి. ఫిజిక్స్ వచ్చేసరికి 25 అన్నారు. మనం ఏమి జస్ట్ అప్రాక్సిమేట్గానే తీసుకోవాలి. ఫిజిక్స్ వచ్చేసరికి 20 అన్నారు. సో 20 ఇక్కడ ఉంటుంది. సో 15 అన్నారు కాబట్టి కొంచెం 20 మీద కొంచెం తగ్గించండి, సరిపోతుంది.
ఓకే. సో చూడండి, ఇప్పుడు చూడండి. సో ఇక్కడ ఉన్న 3 పార్ట్స్ వచ్చేసరికి ఇది కొంచెం హైయెస్ట్ ఉంది. మీకు నెంబర్స్లో కూడా ఫిజిక్స్ ఉంది కదా, సో హైయెస్ట్ ఫిజిక్స్. మిగిలిపోయిన నెంబర్స్లో చూడండి 20. నెక్స్ట్ వచ్చేసరికి కామర్స్ 15 అన్నారు, కామర్స్ 15. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎకనామిక్స్. ఓకేనా, సో ఎకనామిక్స్ వచ్చేసరికి 10. ఓకే, సో దట్స్ ఇట్, అంతే. సో ఇది పై డయాగ్రామ్. అండ్ ఇంకొక మెథడ్ చెప్తాను చూడండి, మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. ఓకే, సో మ్యాక్సిమం నాకు తెలిసి మీరు మెథడ్ 2 ఫాలో అయితేనే బెటర్. ఓకేనా, మెథడ్ 2 ఫస్ట్ వచ్చేసరికి చూడండి, యాంగిల్ ఆఫ్ సెక్టార్. యాంగిల్ ఆఫ్ సెక్టర్ అంటే మనం పార్ట్స్ చేస్తున్నాం కదా, సో ఫస్ట్ అది రాస్తున్నాము. ఓకేనా, సో వాల్యూ ఆఫ్ ద ఐటమ్ బై సమ్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ ఐటమ్స్. ఓకే, సో ఇంటూ 360 degrees. ఈ ఫార్ములా ఎందుకు రాశాను అంటే నేను లాస్ట్లో చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఒక టేబుల్ గీసేసేయండి. ఓకే, సో ఈ ప్రాసెస్ లెంతీగా ఉంటుంది కానీ బట్ ఈ ప్రాసెసే మీకు ఫర్దర్గా కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో మీకు అసలు అక్కడ టేబుల్లో ఏమి ఇచ్చారో చూడండి. సబ్జెక్ట్స్ ఒకటి ఇచ్చారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు, అవునా. సో ఇక్కడ వచ్చేసరికి సబ్జెక్ట్స్ పెట్టేసేసేయండి, సబ్జెక్ట్స్. నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసరికి యాంగిల్ ఆఫ్ సెక్టార్. ఓకే, సో యాంగిల్ ఆఫ్ సెక్టార్ అంటే ఈ ఫార్ములా ఇక్కడ మనం యూజ్ చేస్తాము. మీకు డౌట్ ఉంటే ఈ ఫార్ములా తెచ్చేసి ఇక్కడ రాసేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఈ ఫార్ములా ఎందుకు రాసామంటే చూడండి, ఇక్కడ వచ్చేసరికి మీకు సర్కిల్లో చూపించాలి. పై చార్ట్ అంటే సర్కిల్లో చూపించాలి. వాల్యూ ఆఫ్ ఐటమ్ అంటే ఫస్ట్ మీకు అక్కడ బాటనీని ఎంతమంది స్టూడెంట్స్ తీసుకున్నారు అనేది ఇచ్చారు కదా, సో ఇది వచ్చేసరికి మీకు 45, 60 అది వస్తుంది. సమ్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ ఐటమ్స్ అంటే సో టోటల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది వస్తుంది. ఓకేనా, సో బాటనీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, కామర్స్ ఇవి మొత్తం యాడ్ చేస్తే మీకు 180 స్టూడెంట్స్ వస్తారు. ఓకేనా, సో ఇది వచ్చేసరికి సమ్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ ఐటమ్స్. ఈ 360 degrees ఎందుకు రాసామంటే మీకు ఎప్పుడైనా కానీ సర్కిల్ వచ్చేసరికి టోటల్గా 360 degrees ఉంటుంది. మనం ఈ ప్రాబ్లంలో వచ్చేసరికి ఇది మొత్తం వచ్చేసరికి 180 స్టూడెంట్స్ అనుకున్నాము. ఓకేనా, సో ఇక్కడికి వచ్చేసరికి ఇది మొత్తం నేను చెప్తుంది డిగ్రీస్ వచ్చేసరికి 360 degrees ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం చూపించేవి కూడా డిగ్రీస్లోనే చూపిస్తాము ఈ పై చార్ట్లో వచ్చేసరికి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 90, 40, 90, 60, 90, 120 ఇచ్చారు కదా, సేమ్ ఇలా చూపిస్తాము. సెక్టార్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఈ పార్ట్స్ అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు చూడండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి బాటనీలో వచ్చేసరికి 45 స్టూడెంట్స్ అన్నారు, సో 45. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ సెక్టార్ వచ్చేసరికి వాల్యూ ఆఫ్ ద ఐటమ్. సో వాల్యూ ఆఫ్ ద ఐటమ్ అంటే బాటనీలో ఎంతమంది 45 స్టూడెంట్స్ బై సమ్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఐటమ్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసరికి 180. మీకు డౌట్ ఉంటే ఇక్కడ రాసుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ ఈక్వల్ టు 180 degrees. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, ఇంటూ 360 ఉంది కదా, 360 కూడా రాసేసేయండి. ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది, మీరు క్యాన్సిల్ చేయొచ్చు. 181s, 182s, 42 2s అంటే 90. ఓకేనా, సో నెక్స్ట్ మ్యాథమెటిక్స్ చూడండి. సో మ్యాథమెటిక్స్ వచ్చేసరికి మీకు 60 స్టూడెంట్స్ అన్నారు. సో 60 స్టూడెంట్స్ బై ఎంతమంది స్టూడెంట్స్లో 60 సెలెక్ట్ చేసుకున్నారు, మ్యాథ్స్ 180 స్టూడెంట్స్లో మ్యాథ్స్ను వచ్చేసరికి 60 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇంటూ టోటల్ సర్కిల్ 360 degrees కదా, సో అది రాసేస్తాం. 181s, 182s, 60 × 2 అంటే 120 వస్తుంది. సో ఇది కూడా మీకు డిగ్రీసే. నెక్స్ట్ వచ్చేసరికి ఫిజిక్స్.
సో జస్ట్ మీకు అంటే ఏది న్యూమరేటర్ ఏది డినామినేటర్ రాయటం కొంచెం కష్టంగా ఉంటుంది కానీ బట్ ఈ మెథడ్ వచ్చేసరికి మీకు చాలా ఇంపార్టెంట్ కూడా. ఫిజిక్స్ వచ్చేసరికి 20 స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. సో 20 బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసరికి 180. సో 180 ఇంటూ 360 డిగ్రీస్ కదా సర్కిల్, 360. 180 వన్స్ 182. సో 20 ఇంటూ 2 అంటే 40 డిగ్రీస్ వస్తుంది. నెక్స్ట్ ఫిజిక్స్ తర్వాత వచ్చేసరికి కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ రాసేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి కెమిస్ట్రీ వచ్చేసరికి 30 స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. సో 30 బై టోటల్ 180 స్టూడెంట్స్లో ఇంటూ 360 డిగ్రీస్, 180 వన్స్ 182. సో 30 ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది, 60 వస్తుంది. సో 60 డిగ్రీస్. నెక్స్ట్ ఎకనామిక్స్ వచ్చేసరికి 10 స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. సో 10 బై 180 ఇంటూ 360 డిగ్రీస్, 180 వన్స్ 182. సో 10 ఇంటూ 2 అంటే 20 వస్తుంది. నెక్స్ట్ కామర్స్ వచ్చేసరికి 15 స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. సో 15 బై 180 ఇంటూ 360 డిగ్రీస్, 180 వన్స్ 182. సో 15 ఇంటూ 2 అంటే 30 డిగ్రీస్ వస్తుంది, 15 2s. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది, 180. సో ఇక్కడ మీరు డిగ్రీస్ కూడా టోటల్గా స్టార్టింగ్ నుంచి యాడ్ చేసుకుంటూ వస్తే మీకు వచ్చేసరికి 360 డిగ్రీస్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం సర్కిల్ గీద్దాం. సో నేను వచ్చేసరికి ఫస్ట్ సర్కిల్ గీసేసాను. ఓకేనా, సో ఈ సర్కిల్లో చూడండి టోటల్ ఈ సర్కిల్ వచ్చేసరికి 360 డిగ్రీస్. ఓకే, సో మీకు డౌట్ ఉంటే పైన రాసుకోండి. టోటల్ సర్కిల్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఓకేనా, సో దీన్ని వచ్చేసరికి ఫస్ట్ నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. సో 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఇలా వస్తుంది మీకు. ఇది మొత్తం మీరు పెన్సిల్తోనే చేయండి ఫస్ట్ వచ్చేసరికి. ఓకే, సో ఇక్కడ చూడండి. సో మొత్తం 360 డిగ్రీస్. దీన్ని వచ్చేసరికి నేను 4 పార్ట్స్గా డివైడ్ చేశాను. 4 1s 4 9s 36 0 అంటే ఈచ్ పార్ట్ వచ్చేసరికి మీకు 90 ఉంటుంది. సో ఈ పార్ట్ 90, ఈ పార్ట్ 90, ఇది 90, ఇది 90 ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ చూడండి బోటనీ వచ్చేసరికి మనం ఫైండ్ అవుట్ చేసిన దాంట్లో 90 డిగ్రీస్ వచ్చింది. సో అంటే ఒక పార్ట్ వచ్చేసరికి మనం బోటనీకి ఇచ్చేయాలి. ఓకే, సో ఒక పార్ట్ని బోటనీ రాసేసేయండి. బోటనీ బోటనీ 90 డిగ్రీస్. అండ్ నెక్స్ట్ చూడండి ఇంకొకటి మ్యాథ్స్ వచ్చేసరికి 120 డిగ్రీస్ అన్నారు. సో మీకు ఈ పార్ట్ వచ్చేసరికి ఎంత ఉంటుంది, 90 ఉంటుంది. ఈచ్ పార్ట్ నేను 90 అని చెప్పాను. ఓకేనా, సో ఈ పార్ట్ మొత్తం వచ్చేసరికి మీకు 90 ఉంటుంది. మ్యాథ్స్ వచ్చేసరికి మీకు 120 అన్నారు, అంటే కొంచెం మనం ఇటు సైడ్ వస్తాము. ఓకేనా, సో మీకు టోటల్గా ఈ 2 పార్ట్స్ కలిపితే 180 వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ 180లో నుంచి 120ని తీసుకుంటున్నాం. ఇది 90 కదా, సో 90కి వచ్చేసరికి మనం ఇంకొక 30 యాడ్ చేసేయాలి. ఓకే, సో అంటే మ్యాక్సిమం ఇక్కడ వరకు తీసుకోండి. ఓకేనా, సో ఇది మీరు అప్రాక్సిమేట్గానే తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ గీసేసారు కదా, ఇప్పుడు దీన్ని రబ్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి నేను ఫస్టే చెప్పాను 90 ఉంటుంది అని. ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఈ పార్ట్ ఆల్రెడీ ఇక్కడ మనం 30 ఇచ్చేసాము. ఓకేనా, సో 30 ఇచ్చేస్తే సో ఈ కొంచెం పార్ట్ ఓకేనా, ఈ బ్లూ లైన్కి ఈ పెన్సిల్ కలర్ ఈ పెన్సిల్కి మిడిల్లో మీకు 60 ఉంటుంది. ఓకే, ఒక 30 వచ్చేసరికి మనం మ్యాథ్స్కి ఇచ్చేసాం కదా, సో అంటే దీనికి కాకుండా ఇటు సైడ్. ఓకే, సో ఇంకా మీకు ఈ పార్ట్ వచ్చేసరికి ఈ రీజియన్ వచ్చేసరికి మీకు 60 ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇది రాసేసేయండి మ్యాథమెటిక్స్ అని. సో మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 120. నెక్స్ట్ ఈ పార్ట్ వచ్చేసరికి మీకు 60 ఉంది కదా, ఏదైనా నెంబర్ 60 ఉందేమో చూడండి. కెమిస్ట్రీ వచ్చేసరికి 60 ఉంది, అవునా. సో ఇప్పుడు మనం ఫస్ట్ బాటనీ అయిపోయింది, మ్యాథ్స్ అయిపోయింది, నెక్స్ట్ 60 కెమిస్ట్రీ ఉంది కదా, సో ఇది తీసేసుకుంటున్నాం. అంటే ఈ పార్ట్ మొత్తం వచ్చేసరికి నేను కెమిస్ట్రీ అనుకుంటున్నాను. మీకు వరుసగా లైన్లో రావాలనేం లేదు. ఓకే, కెమిస్ట్రీ 60 డిగ్రీస్. సో 60 గీసేసారు కదా, సో ఇప్పుడు పెన్సిల్ లైన్ కూడా గీసేసేయండి. ఓకే, సో ఇంకా మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఈ పార్ట్ మిగిలిపోయింది. ఈ పార్ట్ మీకు 90.
ఓకేనా. సో ఇక్కడ టోటల్గా ఏమేమి ఉన్నాయి చూడండి. ఫిజిక్స్ ఒకటి ఉంది అండ్ ఎకనామిక్స్, కామర్స్ ఉంది. ఓకేనా. ఫిజిక్స్ 40 ఉంది, ఇది 30, ఇది 20 ఉంది. ఓకే. సో ఇది మొత్తం 90. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీరు మిడిల్లో గీస్తే 45 ఉంటుంది. సో ఇక్కడ మనకి 40 అన్నారు కదా ఫిజిక్స్. సో ఇక్కడ చూడండి కరెక్ట్గా మిడిల్లోకి మీరు ఇలా గీస్తే 45 ఉంటుంది. సో మనకి ఎక్స్ వచ్చేసరికి 40 అన్నారు కాబట్టి కొంచెం ఇటు సైడ్ బెండ్ చేయండి. ఓకే. సో ఇది 40 ఉంటుంది. ఓకేనా. సో మీరు ఇట్లా స్ట్రైట్ గీస్తే 45 ఉండేది, ఇక్కడ వరకు గీస్తే. సో కొంచెం బెండ్ చేశాను, ఇది 40 ఉంటుంది. సో ఫిజిక్స్ రాసేసేయండి. ఓకేనా. సో ఇది మొత్తం 90 అనుకున్నాం కదా, ఆల్రెడీ 40 ఇక్కడ ఇచ్చేసాము, అంటే ఇంకొక 50 ఉంది జస్ట్ అంతే. ఓకే. సో ఎకనామిక్స్ అండ్ కామర్స్ గీసేసేయాలి. ఆ 50లో ఎకనామిక్స్ వచ్చేసరికి 20, కామర్స్ 30. ఓకేనా. సో దీన్ని ఏం చేస్తారంటే కరెక్ట్గా 50కి మిడిల్లో గీస్తే మీకు 25 అవుతుంది. సో కొంచెం బెండ్ చేస్తే మీకు 20 వచ్చేస్తుంది. ఓకే. సో కొంచెం బెండ్ చేస్తే 20 వస్తుంది. సో ఇది రాసేసేయండి, ఇక్కడ ఎకనామిక్స్ అని రాసేసేయండి. ఎకనామిక్స్ వచ్చేసరికి 20 degrees అండ్ లాస్ట్లో మిగిలిపోయింది ఏంటిది, కామర్స్. సో ఇక్కడ సేమ్ కామర్స్ రాసేసేయండి. కామర్స్ వచ్చేసరికి 30 degrees. ఓకేనా. సో ఫిజిక్స్ 40 degrees కదా. సో దట్స్ ఇట్ అంతే. ఓకే. ఫస్ట్ మీరు పెన్సిల్తోనే పార్ట్స్ చేసుకోండి, తర్వాత మీరు రఫ్ చేసుకుంటా చూసుకోండి, క్లియర్గా అర్థమవుతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ మీరు కామెంట్ చేసేటప్పుడు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేస్తేనే నేను రిప్లై ఇచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. Thank you and thanks for watching.